కథ? చాలా స్పీడ్లో ఉన్నారే. అసలు ఎంతసేపు అయిందండి మీరు ఇచ్చేసి? నేను చూడలేదు అసలు. ఈ పూట పూర్తిగా వస్తావయ్యావు. ఏమిటి కథ? తెలిసిందా? అప్పుడే వచ్చిన కోపం. అప్పుడే వచ్చిన కోపం. ఎంత ముక్కు పట్టని వచ్చాను. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉంది. ఈ పూట ఎవరో తప్పక పైకమించాలన్నారని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందున మా అమ్మని వారు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు అదేం పాపమో గాని తనే దైవముగా మనమ్మను నమ్మిన మీ మగవారు మా ఆడవారిని నమ్మనే నమ్మరు. ఏ చండాలను నిన్ను నమ్మని వారు నిర్మూలమైపోవు. ఏదో హాస్యమునకు అన్నమాట. అంత అలక ఎంతలకు హాస్యములకు హత్య ఉండవలేవు. అంత వరమంలో హాస్యమా ఏమిటి? ఓనేమో పొరపాటు సుభిక్షకి ఎందుకు వచ్చినాడు? ఇక లేని మనసులో ఏదో మలిన ఉన్ననే ఉన్నది. ఆ సంగతి మీకు ఎవరు చెప్పినారు? నేనే చూసినాను. వేదిక మమ్మల్ని వచ్చినచో మీ అమ్మ కంట పడునని వేదిక మమ్మకు వచ్చేసరికి తలుపు తెచ్చుకొని అతడు నన్ను చూచి అతన్ని చూచి వెళ్ళబోయినా అతనికి అనుమానం కలుపుతున్నట్లుగా కోరిక వాడు చూసుకుంటూ దూరము వెళ్ళినా. అతని రాకను గురించి ఇక్కడ అడిగి ఉండవచ్చు. అయినా అతను ఏం చెప్పినారో తెలియనప్పుడు నేనేం చెప్పినా చిక్కేవచ్చు. కానీ ఈ త్రోవ గురించి చూసేదా ఏమండి? ఎందులోకి చిచ్చి తిరిగాలి అతన్ని అడగకపోతుగా అడిగినాను. నేరం కావలసి వచ్చి ఉన్నదని చెప్పినాడు. చెప్పాను. నా సందేహమా? చెప్పిన కోపం తెచ్చుకున్నావు కదా. కోపమా? నా ఎన్ని పాపం ఉండినాను కదా కోపం వచ్చుటకు. అది మాట. మేము ఒకరికి వచ్చినవాడు విచ్చలవిడిగా వీధికి మమ్మల్ని వెళ్ళాక హాజరుచు హాజరుచు ఎదురుచు రెండు దారిలో వెళ్తా ఎలా అని నా సందేహం. అదిలో వచ్చిన దాకా ముఖము చిప్పి చూస్తున్నావు. రావా మరి ఆ సంగతి కూడా అతన్ని అడగకపోయినా అందరూ ఒక బాలమిత్రుడు అగుపడి బహుకాలం కుశల ప్రశ్నలు వెళ్తూ కొంత దూరము వెళ్ళినాను. సరే, అలాగైనా నేనే చెప్పగా ఏమండి మేళముల గురించి మాట్లాడుటని మా అమ్మ అతనికి వెంట పెట్టుకొని మేడ మీదకి వచ్చింది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేసి సాంప్రదాయం అదే కదా. మీరు అనుభవం కదా. అందుకని కూర్చుంటామని కుర్చీ వేసి అతను ఏం చేశారో తెలుసా? అదేంటండి ఏం చేశారండి అలా వెళ్ళగలుగుతారండి. వ్యక్తుల పని వదిలిపెట్టి అందులో నాకు చిరాకు వచ్చి చెప్పున మేడ దిగి చెప్పకపోతుంది. మా అమ్మ నా మనసు కనిపెట్టి తోడుకుంటున్న విషయం మీద అతని వెంట పెట్టుకొని లోనికి తీసుకుపోయింది. అతన్ని ఆమెకు సాగనుంది. ఎవరి నమ్ముడు నమ్మకపోతే నడిచిన సంగతి వేదముగా నాకు నీ మాట నేను వేదముగా ఎప్పుడూ నమ్మలేదు. నీ వెన్నుడు నువ్వు నాకు నలుసంత అబద్ధమాడవనే నా నమ్మకం. నీ చూడని కాదండి, నేను ఎవరితోనూ అబద్ధం రాగలను కాదు.